ఏఐ గత రెండేళ్లుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లను నడిపించిన ఒక్క పదం. కానీ ఇప్పుడు అదే ఏఐ ట్రేడ్లో మార్పు కనిపిస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ కంపెనీల నుంచి కొంత డబ్బును వెనక్కి తీసి భారత్ వంటి మార్కెట్ల వైపు చూస్తున్నారు. అసలు ఎందుకు తెలుసుకుందామా? గత కొంతకాలంగా ఏఐ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. కానీ ఇప్పుడు వాటి విలువలు ఇప్పటికే చాలా ఎక్కువ స్థాయికి చేరుకోవడంతో పెట్టుబడిదారులు కొత్త లాభాలను బుక్ చేస్తూ ఇతర అవకాశాలను వెతుకుతున్నారు. ఈ మార్పులో భారత్కు మంచి అవకాశం కనిపిస్తోంది. విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్లో పెట్టుబడులు పెంచుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్స్తో పాటు ఐటీ రంగంపై కూడా ఆసక్తి పెరుగుతోంది. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై కూడా కనిపిస్తోంది. ఏఐ ట్రేడ్పై ఆధారపడిన కొన్ని అంతర్జాతీయ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటుంటే భారత్ మార్కెట్ మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. విశ్లేషకులు కూడా భారత ఆర్థిక వ్యవస్థ, కంపెనీల లాభాలు, స్థిరమైన వృద్ధి పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారుతున్నాయని చెబుతున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. దీని అర్థం ఏఐ కథ ముగిసిపోయిందని కాదు. ఏఐ ఇప్పటికీ భవిష్యత్తులో కీలక రంగమే. కానీ ప్రస్తుతం పెట్టుబడిదారులు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి విలువ ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. అందులో భారత్ ముందంజలో ఉంది. మరి ఈ అవకాశాన్ని భారత మార్కెట్ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది? ఇది కొత్త బుల్ రన్కు సంకేతమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ ఫాలో అవ్వండి.